దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే సమస్త మానవులు దేవుణ్ణే గణపరచాలి. దేవుణ్ణే గణపరచాలి. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకంటే అకస్మాత్తుగా వెలుగు కనబడితే ఎవరికైనా భయమే, ఎంతటి వాళ్ళకైనా భయమే. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు ఎవరు వీళ్ళు? పొలములో ఉండి రాత్రివేళ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి అని అన్నది. ఏది ఆ దూత ఏమని చెప్పింది? 2000 సంవత్సరాల క్రితం, ఇది 2025 సంవత్సరాల క్రితం వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ముచ్చట. అది దూత ప్రచురం చేయడానికి వచ్చింది, వీళ్ళకు నిలిచెను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దూత ఏమని చెప్పింది అక్కడ గొల్లలకు? మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు అంటే ఏ రోజుకు ఆ రోజే, ప్రతిరోజు. ఇప్పుడు నేడు ఏమని ఇక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడంటే ఈరోజు నేను రక్షింపబడ్డాను అనుకోండి, నా హృదయంలో పుట్టాడు. నేడు అనే మాట వస్తుంది. ఏ రోజుకు ఆ రోజే. ఈరోజు ఎంతమంది రక్షింపబడతారో దేవుడు వారి హృదయాలలో పుట్టాలి. ప్రతి మానవుని హృదయంలో పుట్టాలి. ఎందుకంటే ప్రతి మానవుడి హృదయంలో